కాంగ్రెస్ పాలనపై సంచలన కామెంట్లు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ఖర్చంతా భరిస్తారన్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు. ఇక రాజకీయాల్లో సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదన్నారు. దురుసుతనం అంటే ఏంటో చూపిస్తారని కామెంట్లు చేశారు కొత్త ప్రభాకర్. కింద బుడపోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలివ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గంలో రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు వస్తే పైసలు ఇస్తాం, కొన్ని అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది పో దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు ఖర్చు దగ్గర పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కనుక దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రావాలి మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. కాంగ్రెస్ సర్కార్పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పాలనతో విసిగి చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటున్నాయని ఎమ్మెల్యే కౌంటర్ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఖర్చు భరిస్తారని చెప్పినట్టు ఓ మీటింగ్ లో అన్నారు ప్రభాకర్ రెడ్డి. దీనిపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సర్కార్ పడిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కేసీఆర్, కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న రేవంత్ సర్కార్లో తన నియోజకవర్గంలో పనులు అయ్యాయని చెప్పిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారంలోనే మాట మార్చేశారు. సర్కార్ పడగొట్టాలనే కుట్రలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పడగొడితే పడిపోయే ప్రభుత్వం కాదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రులు. కాంట్రాక్టర్లు కూల్చే చోట మోటా ప్రభుత్వం తమది కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్యేలు ప్రజా మద్దతు తమకుందన్నారు. చోటా మోటా కామెంట్స్ కు భయపడేది లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజాస్వామ్యములో ఇలాంటి వ్యాఖ్యలకి తావులేదు. సంపూర్ణమైనటువంటి మద్దతు మా ఎమ్మెల్యేలది ఉంది. ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది. ఇలాంటి చోటామోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు, ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలని అంత చులకన చేసి అమ్ముడు పోతారని మరొక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే వారికి ప్రజాస్వామ్యం మీద, ఎమ్మెల్యేల మీద ఉన్న గౌరవం బయటపడతా ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో, ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఏ భూభారతి వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, పేదవాడికి న్యాయం జరుగుద్ది, భూములున్న ఆసాములకి భద్రత కలుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో భూ భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే
ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. బై ఎలక్షన్లో కేసీఆర్ గారి అసెంబ్లీ ఏదైతే గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో, పేదవాడి భూములు కొల్లగొట్టారో, ఏ భూభారత్ ద్వారా అయితే ఆ భూములన్నీ మళ్లీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు, ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా అక్రమంగా దోచుకున్న ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువులలాగా, సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని, ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు. ఈరోజు సిఎల్పి సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపైన ఎజెండాను పెట్టుకొని ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిఎల్పి సమావేశం జరగబోతా ఉంది 11 గంటలకు. ప్రధానంగా 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించి నిన్నటి రోజే అమలు చేస్తున్న సందర్భంగా దానిపైన తీరుతెన్నులు ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్లాలని, దాంతోపాటు 10 సంవత్సరాలుగా కండ్లు కాయలు కాచలు ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చర్చ జరగబోతా ఉంది. దాంతోపాటు ధనిక పేద తేడా లేకుండా సన్నబియ్యం పంపిణీ హిస్టారికల్, ఇది కూడా దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణలోని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే ఓర్వలేక బీజేపీది మేమే ఇస్తున్నాం సన్నబియ్యం అని చెప్తున్నటువంటి దాన్ని కూడా ఏ విధంగా ప్రజలకు తీసుకొని వెళ్ళాలని. పక్కన మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, పక్కన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్నేహపూర్వకమైనటువంటి గవర్నమెంట్ ఉంది. గుజరాత్ అమిత్ షా మోడీ గారి ఇద్దరు కూడా కలిసినటువంటి గుజరాత్లో కూడా దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భం 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇవ్వడం ఇక్కడ ఇస్తున్న వైనాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయేటువంటి తీర్థను చెప్పేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో ధరణి పేరిట దోచుకున్నటువంటిది ఆ ధరణి చట్టాన్ని పక్కన పెట్టి కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్నటి రోజు అమలు చేస్తున్నటువంటి ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి ఈ 4 అంశాలపైన సిఎల్పిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హాజరవుతారు. ఈ సిఎల్పిలో జరిగేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుని కార్యక్రమం చేయడానికి కోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తే గత 10 సంవత్సరాలలో వాళ్ళు దాచుకున్నది దోచుకున్నది ఎంతో తేలుతున్నది. అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది. ఏదో కాంట్రాక్టర్లు పడిపోయే ప్రభుత్వం ఇది, బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది. ఈరోజు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకి ఆ నలుగురికి ప్రభుత్వం పోలు కన్నెర్ర చేస్తున్నారు. అంటే వాళ్లకు కండ్ల మంట. ఈరోజు అందుకు ఆ కన్నెర్ర ఎందుకు, ఆ కండ్ల మంట ఎందుకు, ఆ అక్కస్ ఎందుకు, ఆ ఈర్ష్యాభావం ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు అర్థం అవడం లేదు. అంటే కింది నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు పరిపాలన చేస్తే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా వారు ప్రభుత్వం పడిపోవాలని చెప్పని నేను శాపనార్థులు పెడుతుంది తప్ప ఇది ఏదో పిల్లి శాపనార్థులు పెట్టినంత మాత్రాన ఈరోజు ప్రభుత్వం పడిపోద్దని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, పేదలకు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. మరో 5 సంవత్సరాలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులను, బీసీ కుల సంఘాలను,
బీసీ ఉద్యోగ సంఘాలను, బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది ఏ 42% సంబంధించి ఆకాంక్షించారో వాళ్ళందరితోటి సమావేశాలు ఏర్పరచుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు కూడా ఇందుకు సంబంధించిన నిర్దేశన చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక ఏ శాసనసభలోనైతే అది బీజేపీ కానీ టీఆర్ఎస్ ఎంఐఎంతో యసిక మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ ను ఎలా చూడొచ్చు? జ్యోతి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తూ వస్తుంది. సిఎల్పి సమావేశానికి ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేసే ఒక కుట్ర చేస్తుంది, కేవలం ఆరోపణలు చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం డైరెక్షన్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారు, ఇటీవల వారం రోజుల క్రితం ఆయన చేసిన కామెంట్స్కి ఈరోజు నిన్న సాయంత్రం చేసిన కామెంట్స్కి పూర్తిగా భిన్నంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కామెంట్ చేశారు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నంత బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరిపోయే బలంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదనంగా బీఆర్ఎస్ పార్టీలోని 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇప్పుడున్న బలం కాంగ్రెస్ పార్టీకి సమృద్ధిగా ఉంది. కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి కామెంట్ చేస్తుంది? కేవలం ఆ పార్టీ అధినేత కేసీఆర్, అదేవిధంగా ఆ పార్టీ అధిష్టానం డైరెక్షన్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఇలాంటి కామెంట్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ ఇది ఈరోజు కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2023 అధికారంలోకి వచ్చిన నాడు నుంచి దాదాపు 6 నెలలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో కీలకంగా ఉన్న, అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా పార్టీలో అధిష్టానంలో కీలకంగా ఉన్న నేతలు కూడా పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, తెలంగాణ ప్రజలు ఆవేశంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ దాదాపు కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి దాదాపు 6 నెలల పాటు బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించిన నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా అలా కామెంట్ చేస్తూ వెంటనే కామెంట్ చేయడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు నేరుగా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అలాంటి కామెంట్ చేయకుండా దూరంగా ఉన్నారు. కానీ మళ్ళీ తాజాగా దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న సాయంత్రం సిద్దిపేట జిల్లా తోగుట్లో చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, బిల్డర్లు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒక సలహా ఇస్తున్నారు అనే ఒక అంశం ఆయన కామెంట్ చేయడంతో ఇది కావాలనే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కాంగ్రెస్ని మరింత రాజకీయ ఇబ్బంది పెట్టడానికి, లేదంటే కాంగ్రెస్లో ఎందుకు అసంతృప్తి ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయలేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే అసంతృప్తి అక్కడక్కడ బహిరంగ కాకపోయినా ఇంటర్నల్ మీటింగ్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సొంత పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వంలో ఎక్కడ అసంతృప్తి లేదనే ఒక వాదన ఉంది. కానీ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేయడం వెనుక పూర్తిగా ఆ పార్టీ అధిష్టానం డైరెక్షన్లోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి కామెంట్ చేశారు. ఆ పార్టీ అధిష్టానం ఇచ్చిన డైరెక్షన్లోనే ఆయన పనిచేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణల వెనుక, ఈ కామెంట్స్ పైన వెంటనే విచారణ చేయాలని ఒక డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు కామెంట్ చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేదనే ఒక రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతానికి చెబుతున్న పరిస్థితి. ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా ఆయన చేసిన కామెంట్స్ల కారణంగా ఒకసారి ఆలోచిస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో గడిచిన ఏడాదిన్నర కాలంలో కూడా సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా పార్టీ పైన, ప్రభుత్వం పైన ఎలాంటి ఆరోపణ చేయలేదు. కేవలం దుబాక ఎమ్మెల్యే
కొత్త ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా ఒక ఆరోపణ చేసే ప్రయత్నం లేదంటే వారి అధిష్టానము లేదంటే ఆ పార్టీ వ్యూహంలో భాగంగానే అలాంటి కామెంట్ చేశారని ఒక రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ పార్టీ నుంచి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు ఇటు మంత్రులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం పడగొడితే పడిపోయేంత వీక్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ప్రజాప్రభుత్వాన్ని తాము కొనసాగిస్తున్నాము, ఎక్కడా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో అమలు చేస్తున్న అక్కస్తో బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తుంది, ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక కుట్ర బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతల మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నిన్న సాయంత్రం చేసిన కామెంట్స్ పైన బీఆర్ఎస్ అధిష్టానం కానీ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు ఎవరు ఆయన వ్యాఖ్యలను మద్దతు ఇచ్చలేదు. కానీ కేవలం ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఈ అంశంపై ఎక్కడా స్పందించలేదు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి గత వారం కింద చేసిన కామెంట్స్కి నిన్న చేసిన ఆయన ఆరోపణలకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆయన చేసిన కామెంట్స్ ఎవరు చేయించారు, ఎలా చేయించారు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించాలంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ అంశాన్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పొచ్చు.